ఈ ప్రపంచం అంధకారంతో నిండిపోయిన ఒక కాలంలో, మానవ హృదయాలు ఆశలేని కాలంలో, ఒక రాత్రి ఒక వెలుగు జన్మించింది. అది ఒక రాజ్యనగరం కాదు, అదొక గ్రామం మాత్రమే, బెత్లెహేం. కాని ఆకాశంలో ఒక తార వెలిగింది. అది సామాన్యం కాదు, అది దేవుని సంకేతం. ఆమె రాజుల కుటుంబం నుండి రాలేదు, కాని దేవుడు ఆమెని ఎంచుకున్నాడు. ఆమెతో ఉన్న వ్యక్తి జోసెఫ్, నమ్మకంతో నడిచే ఒక మనిషి. వారు ప్రయాణం చేశారు, కష్టాల మధ్యలో, ఆశలతో. ఇల్లు లేదు, ఆశ్రయం లేదు, కాని దేవుని ప్లాన్ మాత్రం పూర్తిగా ఉంది. ఆ రాత్రి బంగారం లేదు, కిరీటం లేదు, రాజకీయం లేదు. ఒక గొల్లతొట్టలో ఒక చిన్న పాప జన్మించాడు. ఆయన రాజుగా కాదు, రక్షకుడుగా. ఆయన పేరు యేసు. దేవదూతలు చెప్పారు, భయపడకండి, ఈరోజు మీకోసం ఒక రక్షకుడు జన్మించాడు. గొల్లవాళ్లు మొదటి సాక్షులయ్యారు. దూరదేశాల నుండి జ్ఞానులు వచ్చారు, తారని అనుసరిస్తూ, సత్యాన్ని వెతుక్కుంటూ. ఆయన రాజ్యం స్వార్థతో కాదు, ప్రేమతో, శక్తితో కాదు, క్షమతో. యేసు ఒక మత గురించి కాదు, ఒక మార్గం గురించి. ప్రేమ, దయ, సమాధానం. ఈ క్రిస్మస్ మీ జీవితంలో కూడా ఒక కొత్త ఆరంభం కావాలి. మీ హృదయంలో ఆ వెలుగు వెలగాలి.